హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మేము పత్తి విత్తనాలు పెడతాను ఫ్రెండ్స్. చూడండి, 6 కైకిలోళ్ళు వచ్చిండ్రు, ఎక్కువ మంది దొరకలేదు. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ పత్తి విత్తనాలు పెట్టుడు ట్రాక్టర్లతోటి గీతలు పెడతాను ఫ్రెండ్స్. ట్రాక్టర్లతోటి గీతలు పెడితే ఏమవుతుందంటే అది కొంచెం లోతులో పడిపోతుంది ఫ్రెండ్స్. విత్తనం లోతులో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ విత్తనం సరిగా మొలవదు ఫ్రెండ్స్. పత్తి విత్తనం అనేది ఒక 2 ఇంచులు 2 ఇంచుల మీదనే పడాలి. ఈ ట్రాక్టర్ తోటి ఏమవుతుందంటే ట్రాక్టర్ బలంగా ఉంటుంది కాబట్టి దాని బలంతో 1/2 ఫీట్ వరకు కూడా లోపలికి దున్నుకుంటూ పోతుంది ఫ్రెండ్స్, అది గీత పెట్టుకుంటా. కాబట్టి అంత లోపలికి పోయిందనుకో ఇతనం సరిగ్గా మొలవదు ఫ్రెండ్స్. ఈ అరకతోట అంటే 2-3 ఇంచులు అంతే, అంతకంటే ఎక్కువ దిగది అరక. కాబట్టి అరకతోటి గీతలు పెట్టుకోండి ఫ్రెండ్స్. అచ్చు ఉంటుంది కదా, అచ్చుతోటే ఎడ్లతోటి గీతలు పెట్టుకుంటే బెటర్ ఫ్రెండ్స్, ఎక్కువ శాతం. చూడండి, అక్కడ అరకతోటి గీతలు పెడతాడు మా చేనులో, అరకతోటి గీతలు పెడతాడు. కాబట్టి ఎక్కువ శాతం రైతులు అరకలతో పెట్టుకోండి ఫ్రెండ్స్, గీతలు మంచిగా మొలుతాయి. ఎందుకంటే ట్రాక్టర్లతో పెడితే ఏమవుతుందంటే అవి లోతుతో దున్నుకుంటూ పోతాయి. కాబట్టి లోతుతో ట్రాక్టర్ బలం ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్. గీత కూడా లోపటి నుంచి పోవడంతోటి లోపల లూజ్గా ఉంటుంది. కాబట్టి మనం విత్తనం పెట్టే వరకు అలా పడుతుందా, వర్షం పడుతోటి మట్టి లూజ్గా ఉంటుంది, లోతుతో దున్నుకుంటూ పోతుంది, విత్తనం లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నుంచి మట్టి వాడి అది సరిగా మొలవడానికి కూడా టైం పడుతుంది. మొలితే లేకపోతే అలానే మురిగిపోతుంది. చిన్న విత్తనం కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎడ్లతోటి గీతలు పెట్టుకున్నాడు బెటర్ ఫ్రెండ్స్. గీతలు వచ్చుంటాయి కదా, దాంతో పెట్టుకోండి బెటర్. చూడండి, ఇలా మేము మొదలుపెట్టిన విత్తనాలు పెట్టుడు. ఇక సాల్పత్తి పెడతాను, 6 వచ్చిండ్రు. సాల్పత్తి కూడా చెట్టుకు మధ్య మినిమం 2 నుంచి 2.5 ఫీట్లు ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. బాగా దగ్గర పెట్టినా కూడా జిబ్బు అవుతుంది, బాగా పెరుగుతుంది, కానీ కాత కాయదు. ఎందుకంటే చెట్లు ఎంత దూరం ఉంటే అంత మంచిది. చెట్టు మీద మినిమం 2 నుంచి 3 ఫీట్లు, 3.5 ఉన్నా మంచిదే, కానీ దగ్గర ఉండద్దు అన్నట్టు. 2-3 ఫీట్లు ఉండాలి దూరం ఈజీగా. అట్లుంటే కాస్తుంది. చూడండి, పొద్దున్న వచ్చిండు ఈయన, గీతలు సగం వరకు కొట్టే వరకు వీళ్ళు వచ్చిండ్రు. ఇక మొదలు పెట్టిండ్రు, అన్నీ అయిపోయినట్టే. దగ్గర 3 ఎకరాలు ఇది మొత్తం. గీతలు కొడతాండి, ఇక ఈయన పోతాడు ఇంటికి. మాకే ఈ ఎండలు బాగా కొడతానని ఫ్రెండ్స్ పొద్దున్నే వస్తాను 7కి 6కి 12 వరకు పెట్టి ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. పొద్దంతా పెడతలేరు, ఎందుకంటే ఎండలు బాగా ముదిరిన్నాయి. ఈ ఎండలకు చక్కరచ్చి పడిపోతాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరు. ఈ సంవత్సరం ఒక ఆయన ఫస్ట్ పొద్దంతా పెట్టింది అయితే కింద పడ్డాడైతే డైరెక్ట్ గ్లూకోజులు ఎక్కినాయి ఆయనకు. కాబట్టి పొద్దున్నే పెట్టుకోండి ఫ్రెండ్స్. పొద్దున్న 7కి 6కి ఓన్లీ 11:30 12 వరకు పెట్టుకోండి, ఇంట్లోకి వచ్చి పడండి. ఈ ఎండకు దొరకకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండలు బాగా ముదిరినాయి. ఈ వర్షాలు పడేదాకా ఇక గోసనే ఉన్నది రైతులకు. కాబట్టి పొద్దునే ఓన్లీ 12 వరకు పెట్టుంది కదా, ఇంటికి ఓన్లీ. ఫుల్ కైకిలు ఇస్తాను, మాకి 300 రూపాయలు ఇస్తాను కైకిలి. పొద్దున 7-8 పోవుడు, 12 వరకు విత్తనం పెట్టాడు కదా, ఇంటికి పోవాడు. పొద్దున్నే తినేస్తున్నారు, 12 వరకు పెట్టి ఇంటికి పోతాను ఫ్రెండ్స్. ఎండకు దొరకకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఎండలు పెద్ద వర్షం పడేదాకా ఎండలు ఇట్లనే కొట్టుకుంటుంటాయి. కాబట్టి ఈ గీతలు కొట్టడానికి కూడా పొద్దున్నే వచ్చిండు 6కి. గీతలు కొడతాడు, వెళ్ళిపోతాడు, ఆయన పని అయిపోతుంది. ఇక మాకు గీతలు కొట్టేటోళ్ళకు 1500 ఉన్నది ఫ్రెండ్స్ కైకిలి. విత్తనం పెట్టేటోళ్ళకేమో 300 రూపాయలు ఉన్నది కైకిలి. చూడండి, గీతలు పెట్టిండి, ఇక ఇంటికి పోతాడు ఆయన. వీళ్ళు కూడా విత్తనం పెట్టి వీళ్ళు కూడా ఇంటికి పోతారు. ఇక 12 అయితే చాలు. ఇక ఇంకా పెట్టేది ఉన్నా మిగిలి ఉన్నా కూడా పెట్టి ఇంటికి పోవడం ఫ్రెండ్స్. ఇక పెట్టు లేదు, ఇక మన రేపు పెట్టుకున్నాడు. 12 దాటింది, 12 అయిందంటే కథ ఇక్కడ ఇవ్వడం అడిగే పెట్టులు తెచ్చింది కదా. ముళ్ళలు ముఠాలు చదువుకొని ఇంట్లో పడేదా కూరకుడే. అంటే ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్, చక్కెర వస్తుంది ఎండకు. కాబట్టి రైతులందరూ ఎండకు దొరకకండి ఫ్రెండ్స్. పొద్దున్నే పోయి విత్తనం పెట్టుకోండి. వర్షం పడ్డ తర్వాత ఇక చల్ల పడుతుంది కాబట్టి పొద్దుంతా చేసినా ఏం కాదు. కాబట్టి పొద్దునే పోయి చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.